ఫిబ్రవరి 13 దేవుని వాక్య ధ్యానం. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 33వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక దినాన్ని చూచే ధన్యతలోనికి ప్రవేశించాం. అందును బట్టి ఆ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు ఇచ్చే మాట అది జీవపు ఊటగా ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన మనలను ఎంతగా బలపరుస్తుందో మీరు గమనించవచ్చు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని. ఒక తల్లి కుమారుణ్ణి కంటుంది, బిడలను కంటుంది. అయితే ప్రభు చెప్తున్నాడు, ఒక తల్లిలా నిన్ను ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేడు నిన్ను కంటిని. ప్రభువు మనలను తన సొత్తుగా భావిస్తూ ఉన్నాడు. ఆయన సొత్తుగా మారినటువంటి మనం, ఆయన మనలను సిలువలో తన ప్రాణం పెట్టి మనలను కన్నాడు అని చాలా స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది. ఆయన త్యాగమే, ఆయన చూపినటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ ఈరోజు మనలను సజీవులుగా ఉంచుతుంది. ఆయన చెంతన మనం ఉంటూ ఉన్నాం, ఆయన బిడలగా మనం ఉంటున్నాం. ఆయన కుమారుడు, కుమార్తె, ఆయన బిడ మనలను ఆయన కని ఉండగా మనము ఎందుకు చింతపడాలి? ఆయనే మనకు సర్వస్వము అనుగ్రహిస్తాడు. సర్వస్వాన్ని ఆయన చూపిస్తాడు. ప్రతి విషయంలో మనలను ముందుకు నడిపించేవాడు ఆయనే. ప్రియారా, చాలా పర్యాయములు మనము అనేక రకాలైనటువంటి ఆలోచనలతో నింపబడుతూ ఉంటాం. ఆ ఆలోచనలన్నీ మనలను ముందుకు తీసుకెళ్లకుండా మనకు అడ్డుగా నిలబడుతూ ఉంటాయి. ప్రియ విశ్వాసి, దేవుడు నిన్ను చాలా స్పష్టంగా చెప్తున్నాడు. తన కుమారుడు, కుమార్తె, మనము ఆయన బిడ్డలు, ప్రభు యొక్క బిడలగా మార్చబడినటువంటి మనము, ఆయన మనల్ని కని ఉండగా తన యొక్క త్యాగము ద్వారా, తన ప్రేమ ద్వారా మనల్ని సంపాదించుకున్నాడు. మనం ఆయన సొత్తు అయి ఉన్నాం. ప్రభు నీలో ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. ఆయనను వైపు చూసి ఆయనతో నువ్వు మాట్లాడగలిగినప్పుడు, ఆయనను కలిగి ముందుకు వెళ్ళగలిగినప్పుడు నీ జీవితం ధన్యము. అలాంటి గొప్ప జీవితంలోనికి మనం ప్రవేశించి ప్రభువుతో ఆశీర్వాదకరమైన జీవనాన్ని కొనసాగించినట్లు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీవు నా కుమారుడవు అని వాగ్దానం ఇచ్చావు. నీవు కని ఉన్నాను అని చక్కటి అభయాన్ని ఇస్తున్నావు. ప్రభువా, నీ బిడలను ఆశీర్వదించండి, దీవించండి. వారికున్న ప్రతి విధమైన అనారోగ్య సమస్యలను తీసివేయండి. వారి కోరికను నెరవేర్చండి. నేడు వారి ప్రయాణాలు, వారు తలపెట్టిన కార్యాలు, ప్రతి దానిలో కూడా గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. దేవా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. జనదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.